హాయ్ అండి, అంతా బాగున్నారా అండి? మా మనవరాలు మాల్కెళ్ళి పన్నీర్ తీసుకొచ్చిందండి. ఇంకా చూడండి నా మీద తనకు అప్పటికప్పుడు పన్నీర్ కర్రీ చపాతీ కావాలని కూర్చుంది. ఇంకా మనం ఏం చేద్దామండి, పిల్లల కోసం చెయ్యాలి కదా. చాలా టేస్టీగా కుదిరాయండి. అసలు ఎంత రుచిగా కుదిరాయంటే అంత బాగా కుదిరాయండి. వీడియో ఆన్ చేయగానే ఒక లైక్ చేయండి, స్కిప్ చేయకుండా వీడియో చివరికంటా చూడండి. తర్వాత ఒక కామెంట్ పెట్టండి. మీ లైక్లు కామెంట్లే కదండి మాకు. ఇక ఒక చిన్న గిన్నె తీసుకుని 4-5 ఎండుమిరపకాయలు అలా కట్ చేసి వేసుకోండి తుంపి. తర్వాత జీడిపప్పు అండి, నా దగ్గర ఈ పలుకులు ఎక్కువగా ఉన్నాయి అందువల్ల ఇవే వేసాను నేను. జీడిపప్పు వేసి వాటర్ వేయండి సరిపడా. తర్వాత 4 లవంగాలు, అంతేనండి. ఈలోపు మీరు టమోటాలు, ఉల్లిపాయలు, కూరగాయలు అన్నీ కోసుకోండి. ఇలా టమోటా, ఉల్లిపాయ, ఈ నానబెట్టిన జీడిపప్పు, ఎండుమిరపకాయలు వేసుకొని తర్వాత 4 అంటే 4 పచ్చిమిర్చి కూడా వేసుకోండి టేస్ట్ కోసము. అలా మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి. అదిగోనండి మాల్ నుంచి తను తెచ్చుకున్న పన్నీరు, దాన్ని ముక్కలుగా కట్ చేస్తున్నాను నేను. తనకి చాలా ఇష్టము, అందుకని చపాతీ పన్నీర్ కర్రీ చాలా కాంబినేషన్ బాగుంటుంది కదండి, అందుకోసమని చెప్పి చేస్తున్నాను. మా మనవరాలు నేను కబుర్లాడుకుంటూ చేసుకుంటున్నామండి. తనే వీడియో పెడుతోంది. ఇంత టేస్టీ అయిన కాంబినేషన్ చేస్తున్నాం కదా, మీకు వీడియో పెట్టాలి కదా, మీకు చూపించాలి కదా నేనేం చేస్తున్నాను, అందుకని చెప్పేసి వీడియో పెడుతున్నానండి. పన్నీరు చాలా కాస్ట్ ఉంటుందండి, కానీ అనుకోకుండా మాల్కి వెళ్ళినప్పుడు ఇది ఆఫర్లో వచ్చింది, అందుకని చెప్పి తెచ్చేసుకున్నారు వీళ్ళు. ఆఫర్లో వచ్చినప్పుడైనా ఇష్టంగా చేసుకొని తినాలి కదండి, ఎక్కువ ఖరీదు పెట్టలేనప్పుడు. నేనైతే పన్నీర్ని ఆయిల్లో వేపను అని చెప్పాను. మా మనవరాలు మాత్రం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపాల్సిందేనని చెప్పి రూల్ పెట్టేసింది. అందుకని ఆయిల్ పోసేసి కొద్దిగా పన్నీర్ ముక్కలు వేసేసి వేపుతున్నానండి. చూడండి ఎంత బాగా బ్రౌన్ కలర్ వచ్చాయో. అలా కలర్ వస్తే కానీ తినలేదు తను. పన్నీర్ కర్రీ ఎలా చేసినా టేస్ట్గానే ఉంటుందండి, అందరూ ఇష్టపడతారు. తరువాత మిగిలిన ఆయిల్లో మనం ఈ మసాలా దినుసులన్నీ వేసుకోవాలి. చెక్క, మొగ్గ, లవంగం, బిర్యానీ ఆకు, పచ్చి బఠానీలు, పెద్ద ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా క్యాప్సికమ్ అండి. సమయానికి ఉంది మా దగ్గర, అది వేసేస్తున్నాను నేను. వేయాలని రూల్ ఏం లేదు, ఇది వేయకపోయినా బాగానే ఉంటుంది, వేస్తే ఇంకొంచెం అదనపు రుచి వస్తుంది, అంతేనండి. అల్లం పేస్టు మేమే మా దగ్గరున్న బుజ్జి రోళ్ళు నూరాము, మా మనవరాలే నూరింది. తర్వాత ధనియా పొడి, జీరా పొడి, మిరియాల పొడి, తగినంత సాల్టు వేసి మళ్ళీ కొంచెం బాగా మగ్గనివ్వాలండి. ఆయిల్లో కొద్దిసేపు మగ్గనివ్వాలి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేదాకా బాగా కలపాలి. కారము కొద్దిగా శ్రమ అయినా కానీ ఇంట్లో వాళ్ళు అడిగినప్పుడు, అందున పిల్లలు అడిగితే చేయడం అనేది ఇష్టంగానే ఉంటుంది కదండి ఎవరికైనా. కానీ మనం చేసింది వాళ్ళు బాగుందని లొట్టలేసుకొని తింటూ ఉంటే ఉంటుంది మనకి ఆనందం. కొద్దిగా వేగిన తర్వాత అవి మిక్సీ పట్టుకున్న గ్రేవీని వేసుకోవాలి. ఆ మిక్సీ కూడాను కడిగి అందులో వాటర్ కొద్దిగా వేసేసుకుంటే అది గ్రేవీ బాగుంటుందండి, జ్యూసీగా. తర్వాత అవి కొంచెం బాగా బాయిల్ అయిన తర్వాత మనం వేపు పెట్టుకున్న పన్నీర్ ముక్కలు, బ్రౌన్ కలర్లో వేపు పెట్టుకున్న ఈ పన్నీర్ ముక్కలను కూడా వేసి కలిపామంటే ఎమ్మీ అయిన పన్నీర్ కర్రీ అండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది, మీకు కూడా అలాగే అనిపిస్తుంది కదా. ఆహా ఏమి రుచి, తినరా మై మరచి, పన్నీరు కర్రీ చపాతీ నుండి. మీగడను కిలకొట్టి ఇలా వేసామనుకోండి, అబ్బా ఏమా రుచిగా ఉంటుందండి. తరువాత కొంచెం మా దగ్గర ఉన్న పుదీనాని కూడాను అలా గార్నిష్ కోసం, టేస్టీ కోసం, స్మెల్ కోసం కలిపామండి. వీడియో చూసిన తర్వాత కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.